దేవునికి స్తోత్రం. ఈరోజు సమాధానకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. సమాధానకర్తకు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. 2 దెస్సలోనిక 3:16. దేవదేవుని బిడ్డలారా, సమాధానకర్తకు దేవదేవుడు, ఆ సర్వకృపామయుడైన దేవుడు ఈ సంవత్సరం జరుగుచుండగా తన కార్యాలు నూతనపరచడానికి, ఈ సంవత్సర కాలమంతయు మనకు జయ విజయాలు అనుగ్రహించడానికి, శత్రు బలవంతుడి మీద మనకు విజయాన్ని ఇవ్వడానికి మన దేవుడు సమాధానకర్తగా నిల్చున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం కొరకు దేవుణ్ణి ఆశించండి, ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. సమాధానకర్తను నేనే అని ఆయనే సెలవిచ్చున్నాడు. మానవుడు పాపం చేయడం వల్ల దేవునికి మానవుకి మధ్య సమాధానం పోయింది. అయితే ఆయన శిలువ ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయనే మనకు సమాధాన కారకుడయ్యాడు. లోకం ఇవ్వలేని సమాధానం ఆయనలో ఉంది. ఎందుకంటే దానికి కర్త ఆ మహిమానుతుడే, ఆ సర్వోన్నతుడే, ఆ సర్వాధికారి అయిన ప్రభువే ఆయనే. ప్రియులారా, కనుక గిద్యోను యెహోవాను సమాధానకర్తగా గుర్తించాడు. ఇశ్రాయేలు మిద్యానీయుల చేత 7 ఏండ్లు బహు శ్రమలు పొందారు. గిద్యోను వారికి భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకునే సమయంలో యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా నీకు తోడయున్నాడని చెప్పాను. ఆయనకు ప్రియులారా, దేవాదేవుడు తోడుగా నిలిచాడు. ఆయన మాకు తోడయుంటే ఈ బాధ మాకెందుకు, ఆయన మమ్మను విడిచిపెట్టాడని బహు నిరుత్సాహంగా మాట్లాడినప్పుడు దూత అతన్ని విడవక అతనిని సంధించి బలపరిచి, యెహోవా నీకు సమాధానమని అభయమిచ్చినప్పుడు అతని భయం పోయింది. ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. పాపం చేసి దేవుని తట్టు తిరిగిన మానవులకు సమాధానకర్తగా దేవాదేవుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు ప్రత్యక్షమవుతాడు. సమాధానకర్త అయిన యేసు ప్రభు అనగా లోకరక్షకుడు భూమి మీద నరుడుగా పుట్టిన వెంటనే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవదేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దూతలు సమాధానం వర్తమానం తెచ్చాడు. ఈ విధంగా భూమి మీదకు సమాధానకర్తతో వచ్చిన సమాధానం, ఆయన ఆత్మ, ఆయన సంఘం ఎత్తబడగానే భూమిపై సమాధానం లేకుండా పోతుంది. జీవం బిడ్డలారా, ఇప్పుడైతే విరివిగా సమాధాన సువార్త ప్రకటించబడుచున్నది. దేవుడు మానవులతో సమాధానముగా ఉండడానికి మనల్ని పిలిచాడు. తానే దేవుడైండి, సృష్టికర్త, రక్షణకర్త అయ్యుండి అవిధేయుడైన మానవుని, పాపిష్టి వాటికి నరక ప్రాప్తుని అందలం ఎక్కించాలని, తన కుమారులతో సమవారసత్వం ఇవ్వాలని యోచిస్తున్న మహిమాస్వరూపుడు ఈ ప్రేమలోని మాధుర్యము అనుగ్రహించలేక పెడత్రోవ పడుతున్నారు. ఎవరైనా మంచివారిని ప్రేమిస్తారు, స్నేహం చేస్తారు, వారితో సమాధానంగా ఉంటారు. యేసు ప్రభు అయితే మనం ఇంకనూ బలహీనము, భక్తిహీనము, పాపులము, శత్రులమై ఉన్నప్పుడు దేవునితో సమాధాన పడవలని మన కొరకు సిలువలో చనిపోయిన తిరిగి లేచాడు. ఆయన ద్వారా ఇప్పుడు దేవునితో సమాధానం స్థితి పొంది ఉన్నాం. దేవదేవుని యొక్క కృపతో, సర్వోన్నతుడి కృపతో మనం నింపబడదాం. నీ జీవితంలో సమాధానం లేదా? ఎక్కడికి వెళ్ళవద్దు. సమాధానకర్త దగ్గరే అది దొరుకుతుంది. ఆయన ద్వారానే మనకు సమాధానం. మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆయన ఏ పరిస్థితిలోనూ మనలను విడువడు, ఎడబాయడు. సమాధానకర్త మనకందరికీ తోడై ఉంటాడు. ఆయన ఇచ్చే ప్రియులారా, లోక సంబంధమైన సమాధానము కాదు, పరలోక సంబంధమైన సమాధానమనే ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. మీకు సమాధానము కలుగునుగాక అనే ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద దేవాదేవుడు ఇస్తున్నది సమాధానము. ఇప్పుడు దేవాదేవుడు మీకు గొప్ప సమాధానమును, శాంతిని, నెమ్మదిని, ఆదరణ అనుగ్రహించి విజయం దయచేసి మిమ్మల్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిషుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ సమాధానకర్త ఒక దేవా, మీ సమాధానం కొరకే వేచున్నాం. పరమ తండ్రి, గొప్ప దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వోన్నతుడు, మహాపరిషుడు నాయన, నా తండ్రి, దయచేసి మీ బిడ్డలైన మాకందరికీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ మీరు దయచేసి, మీ ఆశీర్వాదాలు దయచేసి బిడ్డలకు ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. అయినా వాగ్దాన సూర్యుడానికి స్తోత్రాలు దేవా. మీ సమస్త వాగ్దానాలు మా పట్ల నెరవేర్చి మహోన్నతమైన మీ కార్యం జరిగించి, నేను నీకు తోడైనాను గనుక భయపడకమని మీరు అంటున్నారు. కనుక
మీరు మాకు తోడుగా నీడగా అండగా దండగా నిలిచి బిడ్డలందరినీ ఆదరించి హక్కును చేర్చుకుని జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.